దాంట్లో అన్నం కలిపి పెట్టేస్తారా? కుక్కలకి పెట్టేస్తాం, వేరే గిన్నెలో వేసి పెట్టేస్తాం. పోనీ ఇలా వేసేసి ముక్కలు ముక్కలుగా చూసారా, ముక్కలు ముక్కలు అలా ఉంటే తింటాయి ఇవన్నీ చిన్ని. ఇదేమైంది చూడండి, సగం మగ్గిపోయింది. తొందరగా తిప్పి మూత పెడితే మగ్గింది చూసారా. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. ఉప్పు చేప టమాటా చాలా బాగుంటుందా? మీరు ఎక్కడి నుంచి తెస్తారు? నాగాయలంక నుంచి. నాగాయలంక పెడుతూ ఉంటారా? నాగాయలంక చుట్టాలు ఉన్నారు అక్కడ? చేప ముక్కలు వేసుకుందామండి, అది వేగుతూ ఉంటాయి. అన్నం కలుసుకునేదా? మీరు కాకులు కూడా పెడతారండి భోజనం? పెడతాం. ఇవ్వండి, కాకి ఎంత తింటది? ఏమండి చూడండి, చేప వేస్తున్నారా? నూనెలో కాస్త ఎగుతూ ఉండాలి. ఉప్పు అప్పుడే వేసేయాలా? లైట్గా దాంట్లో ఉప్పు ఉంటుంది కదండి, అందుకని ఎక్కువ వేయకుండా మనం చూసేసుకోవాలి. పసుపు, కాకిది అల్ల కానీ వేసేది. పసుపు వేసాం కదా, కారం కూడా చూడండి. చూసారా, మగ్గిపోయింది. వేగిందండి నూనెలో, బాగుంది, ఎర్రగా వేగింది కదా, కలర్ఫుల్గా ఉంది, పచ్చి చేపలాగా ఉంది. అవును. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. అయితే కూర సూపర్ కొడతాయి. కదిలించుకోకుండా ఇట్లా కాసేపు పెట్టి మూత పెడదాం, అప్పుడు మగ్గిపోద్ది. కూర ఎంతవరకు అయింది చూడండి. చూడండి, మగ్గిందా? చూసారా, మగ్గుతుంది కూర, ఉడుకుతుంది. ఇంకా ఒక 5 నిమిషాల్లో అయిపోద్ది. ఇక ఇప్పుడు తిప్పరా? తిప్పానండి, మళ్ళీ తిప్పుతాను మీకు. చూసారా, అంటే ఎక్కువ తిప్పితే చిటికిపోతుంది, అందుకని మనం జాగ్రత్తగా తిప్పాలి. చూసారా, ఇక నీళ్లు కూడా ఎక్కువ అక్కర్లా, మగ్గిపోతున్నట్టు అక్కర్లేదండి. ఉప్పు చేప సూపర్, నోరు ఊరిపోతుందండి నాకు. పచ్చి చేపలాగా నాకు పెడతారా కొంచెం అన్నా? పెడతామండి, కొంచెం పెట్టండి మాకు కూడా. మీకు పెట్టే మిమ్మల్ని వీడియో తీస్తాం. మేము చూస్తున్నారుగా, చాలా బాగా ఉంది. ఒక 5 నిమిషాలు అయిపోద్ది. అలాగేనండి. నీళ్లు పోయిపోతే పాడవకుండా ఉంటుంది, ఆ టమాటాతోనే మగ్గితే. నీళ్లు పోస్తే తొందరగా ఇది అవుద్ది, ఇదైతే చక్కర రేపు కూడా బాగుంటుంది.
నీళ్ళు పైపోతాయి. మూత పెడితే తొందరగా మగ్గిద్ది అనుకుంటారండి. అవునవును, మూత పెడతాను. పెట్టండి. అది పడింది. చూద్దామండి ఒకసారి. కూర చూపించండి. చూసారా మగ్గిపోయింది. భలే ఉందండి. కారం నూనె సరిపోతుంది. అంతా బయటకు వచ్చింది కదా, ఉప్పు కారం అన్నీ సరిపోతాయి. ఇక మెల్లిగా ఇప్పుడు ఇక మెంతాకు వేసుకుందాం. మన ఇంటి దొడ్లోదే ఇది, అన్నీ మనం పెంచుకునేవి. మరి మెంతాకు కట్ చేసి పేరు ఇట్లా ఊరికి మగ్గిపోద్దండి. మనం కట్ చేయకోకుండా ఉంటేనే బాగుంటుంది, ఆకు లోపల కనపడుతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. చూసారా, అది కూడా ఆకంతా వేసేయండి. వేస్తాను. చూసారు కదా, చేప ముక్క కనిపిస్తుందండి ఇప్పుడు. బాగుందండి.